చెప్పట్లేదు మీరు అడగలే సార్ అనుకుంటారు 35 lakhs క్లారిటీ సూపర్. అట్లా మనకు మరి టూ మచ్ అయితే కూడా మనకు క్లారిటీ లేదంటే అంటే నేను ఎవరిని పిచ్చబట్టట్లేదు. మన స్కిల్ సెట్ ఎంత, మన వర్క్ ఎంత, మన వాల్యూ ఎంత, మనం దాని తగ్గట్టుగా మనం ఊహించుకోవాలి. సో దట్ షుడ్ బి ద థింగ్. అండ్ యాజ్ అ టైం రన్నింగ్ ఆఫ్ what next after commitment, clarity, confidence, now last but not the least కమ్యూనికేషన్. ఎందుకంటే పెట్టాలి ఎక్కడ పోయినా కమ్యూనికేషన్ ఉండాల్సిందే. ఎక్కడ పోయినా అక్కడికే వస్తాం మనం. ఎక్కడి నుంచి మూలాలు ఎక్కడ ఉన్నాయి కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ ఎందుకు ఇక్కడ పెట్టానంటే మనము ఇవన్నీ ఉన్నప్పుడు చేసే కమ్యూనికేషన్ కి ఏమి లేనప్పుడు చేసే కమ్యూనికేషన్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనం మాట్లాడే వాయిస్ కూడా పక్కన కనపడదు. అదే కాన్ఫిడెన్స్ అనుకోండి, నేను ఎంత గట్టిగా అనుకున్నాను, నేను మాట్లాడుతున్న దాని మీద, నేను చెప్పే స్టోరీస్ మీద, కాన్సెప్ట్ మీద చాలా స్ట్రాంగ్ కన్విక్షన్. కన్విక్షన్ అంటే బలమైన నమ్మకం. మిస్ కన్విక్షన్ అంటే అపనమ్మకం. అపనమ్మకం లేదు. ఈ మిస్ కన్విక్షన్ కి కన్విక్షన్ కి ఎంత డిఫరెన్స్ ఉందో, ఈ కమిట్మెంట్, కాన్సంట్రేషన్, క్లారిటీ, కాన్ఫిడెన్స్ లేక ముందు ఉండేది మిస్ కన్విక్షన్, ఉన్నప్పుడు ఉండేది కన్విక్షన్. సో ఐ హావ్ దట్ కన్విక్షన్, దట్స్ వై ఐ యామ్ టెల్లింగ్ యు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, కమ్యూనికేషన్ తర్వాత సక్సెస్. సక్సెస్ గాలి అనుకున్నాడు దిగినట్టు సక్సెస్ వచ్చినట్టేనా? నో, ఇట్స్ the answer is just blunt no. Because success which came in the middle is never going to be a success. ఆ తర్వాత ఇంకోటి పెట్టారు అక్కడ, ఏంటది మర్చిపోతే what is that? Come on ఏమా మీరు ఉన్నారా ప్రోగ్రామ్ లో? సార్ భయపడతారు. ఇంకా ఇంటుంటే సపోర్ట్ ఏం చెప్తారు అనుకుంటారు. బస్తాయి సార్ కన్సిస్టెన్సీ. ఎస్, కన్సిస్టెన్సీ లేకపోతే మీరు ఏమి చేయలేరు. మీరు ఎంత తోపుగా కావచ్చు, ఎంత గొప్పవాళ్ళగా కావచ్చు, ఎంత సిన్సియర్ గా కావచ్చు, డెడికేటెడ్ కావచ్చు, డిటర్మైన్ కావచ్చు, డెడికేటెడ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎంత ఉన్నా కూడా అది ప్రతిరోజు క్యారీ ఫార్వర్డ్ అవుతూనే ఉండాలా. లిటిల్ ప్రోగ్రెస్ ఎవ్రీ డే యాడ్స్ అప్ టు బిగ్ రిజల్ట్స్. బిగ్ రిజల్ట్స్ ఎప్పుడు కూడా బిగ్గానే రావు. నువ్వు ప్రతిరోజు ప్రతి క్షణం చేసే చిన్న చిన్న విషయాలన్నీ కలిస్తేనే ఒక విస్ఫోటనం లాగా ఒక సక్సెస్ తీసుకొస్తే గుర్తుపెట్టుకోండి. మీరు ఈ రోజు 24 hours వర్క్ చేసినా రేపు 36 hours పడుతుందంటే కాదు. 36 hours 24 hours అవసరం లేదు. రోజు ఒక 10 hours వర్క్ చేశారంటే చాలు. అంతకంటే తక్కువ వర్క్ చేసినా చాలు. కానీ మంచి మెమరీ పవర్ ఉండాలి. మీ మేధస్సు, మీ మెమరీ పవర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏముంటుంది దాన్ని బట్టే మీరు వెళ్ళాలి, మీరు వర్క్ చేయాలి. ఏదో ఒక రోజు బాగా కష్టపడతాను, 4 రోజులు పడుకున్నారంటే కాదు. లేదు, ఒక సంవత్సరంతో వర్క్ చేశాను, నాకు బాగా క్లియర్ చేయలేదు, నేను 2 years రెస్ట్ తీసుకుంటానంటే నీ లైఫ్ ప్రోగ్రెస్. ఐ మీన్ టు సే కన్సిస్టెన్సీ. ఆ కన్సిస్టెన్సీ ద్వారా వచ్చే సక్సెస్ పర్మనెంట్ సక్సెస్. దిస్ ఇస్ ఓన్లీ టెంపరరీ సక్సెస్. దీని తర్వాత వస్తుంది చూసారా, పర్మనెంట్ మీ దగ్గర ఉంటుంది. Not just the CRS Creative Success Formula, it is Chandra's Success Formula. It's my one formula. Thank you. I wish you all the best. Thank you for all of you, sir. Thank you. Sir, we 5 minutes తీసుకున్నాను, సారీ ఫర్ that.